నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే బ్లడ్ డొనేషన్. ఫ్రెండ్స్, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒకరికి మనం ప్రాణదానమే చేయడం కాకుండా మనకు కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. చాలా మంది అనుకుంటారు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల బ్లడ్ తగ్గిపోతుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలా అపోహలు ఉంటాయి. ఈ విషయాలన్నవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. దయచేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్‌లో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది కాబట్టి అది గుండె జబ్బుకు దారి తీయొచ్చు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అదనపు ఐరన్ తగ్గి మన హార్ట్ హెల్తీగా ఉంటుంది. బ్లడ్ డొనేట్ చేశాక కోల్పోయిన బ్లడ్‌ని భర్తీ చేయడానికి కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అన్నది చాలా మంచిగా జరుగుతది. కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. ఎందుకంటే అధిక ఐరన్ స్థాయిలు కొన్ని రకాల క్యాన్సర్‌కు కారణం కావచ్చు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఐరన్ స్థాయిలు తగ్గి క్యాన్సర్ ప్రమాదం నుంచి తగ్గించుకోవచ్చు అని కొన్ని అధ్యాయాలు చెప్తున్నాయి. బ్లడ్ డొనేట్ చేసే ముందు డాక్టర్స్ కొన్ని టెస్టులు చేస్తారు. అవేంటంటే లైక్ హెచ్‌బీ, స్క్రీనింగ్, బీపీ ఇలాంటివి. దీనివల్ల మనకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఒక సంతృప్తి వస్తుంది. ఈ సంతృప్తి అన్నది మన మెంటల్ హెల్త్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకరి ప్రాణాన్ని రక్షించామని గొప్ప అనుభూతిని ఇస్తుంది. సో, అర్హత ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలి. ఇది మన సమాజానికి మనం చేసే ఒక గొప్ప సహాయం. మీకు బ్లడ్ డొనేట్ విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకునే విషయం. ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.